అందరికీ నమస్కారం. ఎమోషనల్ కోట్స్ అండ్ డివోషనల్ నోట్స్ ఛానల్కు స్వాగతం. నేను మీ స్వప్న. ప్రతిరోజు ఉదయించే సూర్యుడు మనకు కేవలం వెలుగునే కాదు, జీవశక్తిని కూడా అందిస్తున్నాయి. వేదాలు సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా ఎందుకు పూజించాయి? సూర్యుని 12 నామాలు వెనుక అర్థం ఏమిటి? రథసప్తమి ఎందుకు అంత పవిత్రమైనది? శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు సూర్యారాధన ద్వారా ఎలా ఆరోగ్యం పొందాడు? శ్రీరాముడు ఆదిత్య హృదయం ఎందుకు పారాయణం చేశాడు అని అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తారు. వేదాలలో సూర్యుడి జ్ఞానం, ఆరోగ్యం, శక్తి, ధైర్యం మరియు విజయానికి ప్రతీకగా వర్ణించబడ్డాయి. మన పూర్వీకులు సూర్యోదయం సమయంలో లేచి సూర్యారాధన చేయడం ఒక నిత్యకృత్యంగా భావించదగినవారు. ప్రతి ఉదయం ఈ 12 నామాలను జపించడం చాలా పవిత్రంగా భావించేవారు. ద్వాదశ సూర్యనామములు: ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ 12 నామాలు సూర్యుని వివిధ దివ్య స్వరూపాలను సూచిస్తాయి. వాటి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రాయ నమః. మిత్రుడు అంటే అందరికీ స్నేహితుడు అని అర్థం. సూర్యుడు భేదభావం లేకుండా ప్రతి జీవికి తన కాంతిని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఆయనను మిత్రుడు అని భావిస్తాము. రవయే నమః. రవి అంటే ప్రకాశించేవాడు అని అర్థం. ప్రపంచమంతటికి వెలుగునిస్తున్న భగవంతుడు. సూర్యాయ నమః. అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆ సూర్యనారాయణుడు అని అర్థం. భానువే నమః. భాను అనగా తన తేజస్సుతో విశ్వాన్ని ప్రకాశింపజేసేవాడు అని అర్థం. ఖగాయ నమః. ఆకాశంలో సంచరించేవాడు అని అర్థం. ఖ అంటే ఆకాశం, గా అంటే సంచారం. పుష్ణే నమః. పంటలు, చెట్లు, జీవజాలం అన్నీ సూర్యశక్తిపైనే ఆధారపడి ఉన్నాయి. సర్వజీవులను పోషించేవాడు అని అర్థం. హిరణ్య గర్భాయ నమః. సృష్టికి మూలమైన దివ్య తేజస్సుకు ప్రతీక అని అర్థం. మరీచయే నమః. తన అనేక కిరణాలతో ప్రపంచాన్ని వెలిగించేవాడు అని అర్థం. ఆదిత్యాయ నమః. అతిథి దేవికి జన్మనిచ్చిన వాడు కావడంతో ఆదిత్యుడు అని పిలుస్తారు. సవిత్రే నమః. సృష్టికి ప్రేరేపణనిచ్చేవాడు. గాయత్రి మంత్రంలో సవిత దేవుని మహిమ చెప్పబడింది. అర్కాయ నమః. అర్క అంటే జిల్లేడుకు మరొక పేరు, అంటే పూజించదగిన దివ్య స్వరూపం అని అర్థం. భాస్కరాయ నమః. ప్రకాశాన్ని ప్రసాదించేవాడు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగజేస్తారు. యోగాలో అత్యంత ప్రసిద్ధమైన సాధన సూర్య నమస్కారం. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరానికి చురుకుదనం పెరిగి కండరాలు బలపడుతాయి, శ్వాసక్రియ మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది, శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. మన హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం మరొక అత్యంత పవిత్రమైన ఆచారం. సూర్యోదయ సమయంలో భక్తితో అర్ఘ్యం ఇవ్వడం ద్వారా సూర్యుని అనుగ్రహం లభిస్తుందని మనం నమ్ముతాము. సూర్య గాయత్రి మంత్రం: ఓం భాస్కరాయ విద్మహే మహాద్వితికరాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసుకు ధైర్యం, ప్రశాంతత కలుగుతాయి. ఇప్పుడు సూర్యభగవానుని అనుగ్రహం మరియు మహిమ సాంబుని కథలో తెలుసుకుందాం. ఇది ఒక పురాణ కథను తెలియజేస్తుంది. సాంబుడు శ్రీకృష్ణుడు పరమాత్మ మరియు జాంబవతీ దేవి కుమారుడు. సాంబుడు చాలా అందగాడు, ధైర్యవంతుడు. అయితే ఒక సందర్భంలో అతను మహర్షుల పట్ల అవివేకంగా ప్రవర్తించడాన్ని పురాణాలు చెబుతున్నాయి. తన అవివేక ప్రవర్తనకి
ఫలితంగా అతనికి తీవ్రమైన వ్యాధి సోకింది. ఎంతటి వైద్య చికిత్సలు చేసినా ఆరోగ్యం మెరుగుపడకపోగా రాజవైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు మహర్షులు శాంబుడికి ఒక ముఖ్యమైన ఉపదేశం చేశారట. నీవు భక్తి శ్రద్ధలతో సూర్యభగవానుని ఆరాధిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు అని చెప్పారు. ఆ మాటలను విశ్వసించిన సాంబుడు నదీ తీరంలో కఠోర తపస్సు ప్రారంభించి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తూ సూర్య మంత్రాలను జపిస్తూ భక్తితో ప్రార్థించేవాడు. రోజులు గడిచినా నెలలు గడిచినా కానీ సాంబుడు తన భక్తిని విడిచిపెట్టలేదు. చివరికి అతని భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడని పురాణాలు చెబుతున్నాయి. యొక్క సూర్యభగవానుని అనుగ్రహంతో సాంబుడు తన వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి పొందాడు. ఆరోగ్యం, శక్తి, ఆనందాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. ఆ భగవంతునిపై భక్తితో కృతజ్ఞతగా సాంబుడు సూర్యభగవానునికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడని కథనం. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సహనం, విశ్వాసం, భక్తితో చేసిన ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. సూర్యభగవానుడు ఆరోగ్యానికి, శక్తికి, జీవితంలో కొత్త ఉత్సాహానికి ప్రతీకగా తెలుస్తుంది. ఇప్పటికీ అనేక మంది భక్తులు ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేస్తూ సూర్య గాయత్రి మంత్రాన్ని జపిస్తూ సూర్యుని 12 నామాలను స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు. 12 నామాల్లో ఏ ఒక్క నామమైనను భక్తితో స్మరిస్తే వారికి సూర్య భగవానుని కృప ఎల్లప్పుడూ లభిస్తుందని ప్రగాఢంగా నమ్మవచ్చు. ఇప్పుడు సూర్యారాధనలో అత్యంత ముఖ్యమైన పర్వదినమైన రథసప్తమి గురించి తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి జరుపుకుంటాము. ఈ రోజును సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ గమనాన్ని మరింత శక్తివంతంగా ప్రారంభిస్తాడని చెబుతారు. అందుకే ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో జిల్లేడు ఆకులను తలపై ఉంచుకొని స్నానం చేసే సాంప్రదాయం ఉంటుంది. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలు ధరించి సూర్యభగవానుని పూజించాలి. రాగి పాత్రలో నీటిని తీసుకొని అర్ఘ్యం సమర్పించాలి. సూర్య అష్టోత్తర నామావళి పారాయణం, ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. సూర్య గాయత్రి మంత్రాన్ని కనీసం 11 లేదా 108 సార్లు జపించాలి. గోధుమలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఎర్రటి పూలతో దేవునికి పూజ చేయాలి. ఒక్క రోజున సూర్యారాధన చేస్తే పాప పరిహారం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కుటుంబంలో శుభం కలుగుతుంది. సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. సూర్య భగవానుని స్తుతించే అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఆదిత్య హృదయం ఒకటి. రామాయణంలోని యుద్ధకాండలో రావణునితో జరిగిన భీకర యుద్ధ సమయంలో శ్రీరాముడు కొంత అలసటకు గురి అయ్యారట. అప్పుడు మహర్షి అగస్త్యుడు ప్రత్యక్షమై శ్రీరామునికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించారు. అగస్త్య మహర్షి ఇలా చెప్పారు: ఓ రామ, ఈ ఆదిత్య హృదయాన్ని భక్తితో పారాయణం చేస్తే శత్రువులపై విజయం, ధైర్యం, శక్తి, విజయలక్ష్మి లభిస్తాయి. అప్పుడు శ్రీరాముడు భక్తితో ఆదిత్య హృదయాన్ని జపించి సూర్య భగవానునికి నమస్కరించారు. ఆ తరువాత ఆయనలో కొత్త ఉత్సాహం, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి చివరకు రావణునిపై విజయం సాధించారని పురాణగాథ. ఆదిత్య హృదయం పారాయణం వల్ల ఎన్నో ఫలితాలు లభిస్తాయి. మనసుకి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు తగ్గి సానుకూల దృక్పథంతో భక్తి, ఏకాగ్రత అభివృద్ధి చెందుతాయి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే మానసిక బలం లభిస్తుందట. భగవానుని అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆదిత్య హృదయాన్ని ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం సూర్యోదయం తరువాత లేదా ఆదివారం రోజున
రథసప్తమి సందర్భంలో లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు భక్తితో పారాయణం చేయవచ్చును. ఆదిత్య హృదయం యొక్క ముఖ్య సందేశం ఏమిటనగా, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసం మరియు ధైర్యంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా లభిస్తుంది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని రామాయణంలో వర్ణించబడింది. ఓం శ్రీ జై సూర్యనారాయణాయ. భారతదేశంలోని అత్యంత అద్భుతమైన ఆలయాలలో కోనార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ ప్రాంతంలో ఉంది. 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవుడు ప్రథముడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. కోనార్క్ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, మొత్తం ఆలయాన్ని సూర్యభగవానుని మహారథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 అద్భుతమైన రాతి చక్రాలు మరియు 7 గుర్రాలు ఉన్నాయి. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజుల్ని సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటల్ని సూచిస్తాయని చెబుతారు. ఈ ఆలయంలోని ప్రతి రాయి మీద అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఆ కాలంలోని సంస్కృతి, సంగీతం, నృత్యం, దైనందిన జీవితం వంటి అనేక అంశాలను ఈ శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది. పురాతన కాలంలో ఆలయ నిర్మాణం సూర్యుని దిశలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడినదని చెబుతారు. ఉదయం సూర్యకిరణాలు ఆలయంపై అద్భుతంగా పడేలా నిర్మాణ శైలి రూపుదిద్దుకుంది. కోనార్క్ సూర్య దేవాలయం భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, వైభవానికి ప్రతీకగా నిలిచింది. దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం హోదా లభించింది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు మరియు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయం మనకి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా ఇస్తుంది. సూర్యుడు వెలుగు, శక్తి, కాలం మరియు జీవనానికి ప్రతీక. ప్రతి ఉదయం సూర్యోదయం మన జీవితంలో కొత్త ఆశలను, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. అందుకే సూర్యభగవానుని స్మరిస్తూ సానుకూల ఆలోచనలతో ప్రతిరోజును ప్రారంభిద్దాం. జై సూర్యనారాయణాయ. సూర్యుని కొన్ని ఆసక్తికర విషయాలు. సూర్యుడు నవగ్రహాలలో రాజుగా భావించబడతాడు. సూర్యుని రథానికి 7 గుర్రాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 7 గుర్రాలు 7 రంగులను సూచిస్తాయని భావిస్తాము. సూర్యుని సారథి అరుణుడు. ప్రతిరోజు సూర్యోదయం మనకు కొత్త ఆశను కలిగిస్తుంది. జై సూర్యనారాయణ. ఆదివారం సూర్యభగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు సూర్యాష్టకం చదివి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఎర్రటి పుష్పాలతో పూజ చేసి సూర్య గాయత్రి మంత్రం జపించాలి. పేదలకు గోధుమలు లేదా బెల్లం దానం చేయాలి. ఓం నమో సూర్యనారాయణాయ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ని అందిస్తారని కోరుకుంటూ, మీ ఎమోషనల్ డివోషనల్ ఛానల్ స్వప్న.